ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుమ్ దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 27వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 27వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు భౌతికంగా కానీ మానసికంగా కానీ కొంచెం ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున కొంచెం మీరు ఎక్కువగా శారీరకంగా ఎక్కువగా శ్రమ పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల కొంచెం శారీరకంగా అలసట కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసికంగా మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ విపరీతమైన పని ఒత్తిడి, అది ఏ పనైనా కావండి, విపరీతమైన పని ఒత్తిడి వల్ల కొంచెం రెస్ట్లెస్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే సజ్జనంత వరకు మీ బంధువులతో కానీ, మిత్రులతో కానీ, స్నేహితులతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున అనవసరపు ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు, ఏది అవసరం ఏది అవసరం కాదు అనే విషయాన్ని మీరు నిర్ణయించుకుని దా ప్రకారం ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ జలుబు, అలాగే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, జలుబుకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, ఈ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో ఆ షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న పనుల్లో, మీరు చేస్తున్న కృషిలో చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు కొంచెం మానసికంగా కొంచెం ఆందోళన చెందే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో వివాదాలకు దిగకండి, ఇతరులతో గొడవలకు వెళ్ళకండి, అలాగే ఇతరులతో వాగ్వివాదాలు పెట్టుకోకండి. ఒకవేళ అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఒక మాట తోలనాడినా కూడా మీరు సరే అంతా కృష్ణార్పణం రామార్పణం అనుకుని వదిలేయండి. అంతే తప్పించి మీరు వాళ్ళతో కనుక వాదానికి దిగితే కనుక అది పెద్ద గొడవలు అయిపోయే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు నిందల పాలవడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ స్థిరాస్తులకి సంబంధించి, మీ యొక్క ధనానికి సంబంధించి, మీ విలువైన వస్తువుల్ని, మీ ధనాన్ని మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొత్త వ్యక్తులు వస్తే కొత్త వ్యక్తుల్ని సాధ్యమైనంత వరకు వాళ్ళ మీద ఒక కన్ను వేయండి. అలాగే అనుమానాస్పదంగా కనిపించిన వారి వ్యక్తులని కూడా మీరు వాళ్ళ మీద ఒక కన్ను వేయండి. ఎందుకంటే మీ విలువైన వస్తువులు ఈ రోజున చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది. అది స్త్రీలు కానీ, స్త్రీలకైతే ఆభరణాలు కానీ, విలువైన వస్తువులు కానీ, ఆ విషయాన్ని మాత్రం మీరు చూసుకోవాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు ఈ రోజున విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి తప్పించి లిమిట్లెస్గా తింటే దానివల్ల మళ్ళీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత ఇష్టమైన వంటకం మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా మీరు పరిమితంగానే తినండి. మీరు పరిమితికి మించి కనుక దాటితే కనుక ఖచ్చితంగా మళ్ళీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మీరు చాలా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కూడా మీరు మీ ఉద్యోగ ప్రాంతాల్లో మీ తోటి ఉద్యోగులతో కానీ పై అధికారితో కానీ సాధ్యమైనంత వరకు సామరస్యక పూర్వక ధోరణితోనే వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్వివాదాలకు కానీ అనవసరమైన డిస్కషన్స్ కానీ అనవసరమైన వాగ్వివాదాలకు కానీ గొడవలకు కానీ దిగకండి. దానివల్ల మిమ్మల్ని టార్గెట్ చేసి మీరు దాన్ని అదునుగా తీసుకుని మిమ్మల్ని తక్కువ చేసే వ్యక్తులు కూడా ఉంటారు ఇక్కడ. అందువల్ల అటువంటి వాళ్ళ విషయంలో మీరు గమనించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుంది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది, ఎంత ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిది అవుతుంది, ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. అతిశయంతో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడి పెట్టద్దు. అయితే చిన్న వ్యాపారస్తులు మాత్రం చిన్నగా కొద్ది మొత్తంలో కనుక మీరు వ్యాపారాలు చేస్తే అది కొంచెం సామాన్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద దృష్టి పెట్టాలి. మీ దృష్టి అంతా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఏకాగ్రతతో కనుక మీరు చదివితే మీరు ఏకాగ్రతతో చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏకాగ్రత కుదరకపోవటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఏకాగ్రతతో చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కూడా మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆగ్రహం తెప్పించే మాటలు కానీ చేష్టలు కానీ మీ కుటుంబ సభ్యులు చేసినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా అక్కడి నుంచి మౌనంగా ఉంటే కనుక చాలా సమస్యలకి పరిష్కారం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిదవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, గోవిందనామాలను పఠించండి, విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా చేయండి. ఖచ్చితంగా మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.